హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాధవి వ్లాగ్స్. నేనైతే బాగున్నా ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? ఈరోజు వ్లాగ్ వచ్చి ఇక్కడ లెమన్ టీ పెట్టుకుంటున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే మళ్ళా క్రిస్మస్ ముందు కిచెను అంటే ఇల్లంతా సర్దేశా. నేను మామూలుగా అయినా నెలకు ఒకసారి, లేదంటే నాకు ఆ ఇంట్లో ఎప్పుడు చేదర దుమ్ము దుమ్ము అనిపించిద్దో అప్పుడు ఎప్పుడు నీట్గా చేసుకుంటానన్నమాట. అంతా తీసి కడిగేసి నీట్గా చేస్తా. అట్లాగే మళ్ళీ క్రిస్మస్ ముందుకు చేసా. నెల అయిందేమో, నెల దాటిందిలే, ఇది 2వ నెల ఏమో. మళ్ళీ ఇల్లంతా దుమ్ము దుమ్ము ఉండే ఫ్రెండ్స్. మళ్ళీ ఈరోజు కిచెన్ అంతా నీట్గా చేశానమాట. ఆ బాసనలన్నీ కడిగి 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 ఈ చల్లగాలికి నీళ్ళు చల్లగా తలనొప్పి వచ్చేసింది. అందుకని ఇక్కడ లెమన్ టీ పెట్టుకుంటున్నా. పాలున్ని టీ పెట్టుకుందాం అనుకున్నా, కానీ పాలతోటి బనానా మిల్క్ షేక్ చేద్దామని పాలు పక్కకు పెట్టేసా. అందుకే లెమన్ టీ తాగుతున్నా. ఏందో ఫ్రెండ్స్, పైన అయ్యేసరికి ఏమంటారు, దుమ్ము బాగా గాలికి దుమ్ము పట్టేసిద్ది అనమాట తొందరగా. కిందున్న వాళ్ళకి అంత ఉండదు, కానీ పైన ఉండేసరికి దుమ్ము అనేది బాగుంటుంది. అందుకే ఊరికే తీసి మళ్ళీ 2-3 రోజులకి దుమ్ము దుమ్ము అనిపిస్తాయి. అందుకే నెలకి నీట్గా చేసేస్తా. ఇక్కడ వరుణ్ కూడా తెగ మాట్లాడుతున్నాడు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ ఇవన్నీ చదువుతున్నాడు. ఆ డోర్కి కటన్ కూడా ఉతికేసాను అనమాట. లెమన్ టీ తాగి మెల్లగా ఇంకా బనానా మిల్క్ షేక్ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. ఇది ఎందుకు చేస్తున్నా అంటే మా ఆయన కోసం అనమాట. ఆయన 3 రోజుల నుంచి, అంటే 3 రోజులు ఉంటా అన్నాడు ఫాస్టింగు. 2 రోజులు అయిపోయింది, ఈ 3వ రోజు అనమాట. ఇంకా నైట్ ఏం తింటలేదు ఆయన. ఏమన్నా పండ్లు ఉంటే తిని పనుకుంటున్నాడు. నిన్న నైట్ అయితే యాపిల్, అరటిపండు ఇవే తిని పనుకున్నాడు. కానీ ఈరోజు ఈ బాదం పప్పు వేసి, అంటే పొద్దుగూగులు పని చేస్తారు కదా ఫ్రెండ్స్, ఉండాలన్నా కష్టం వాళ్ళకి. అందుకోసమని బనానా మిల్క్ షేక్ అయితే చేస్తున్నా. అరటిపండ్లు ఎట్లాగా తెచ్చాడు. ఇది అక్కడ పాలు కాగపెట్టి చల్లార్చుకున్నాను అనమాట. చల్లటి పాలు అయితేనే బాగుంటుంది. ఫస్ట్ టైం చేస్తున్నా ఫ్రెండ్స్. నాకు అంటే ఆయన కోసం, ఇంకా ఆయన ఏం నిండ కదా అన్నట్టు చేస్తున్నా. బాగానే ఉంటుంది అని నా నమ్మకం. బాగానే ఉంటుందిలే. బయట చేసే వాటి కంటే అంత టేస్ట్ రాకపోయినా ఏదో మామూలుగా అయినా ఉంటుంది కదా. లెమన్ టీ నేను తాగా, కార్తీక్ పోయలేదనమాట. వాడు వద్దు వద్దు అంటున్నాడు. వాడు తాగుతాడని, వాళ్ళు కూడా తాగుతారని నేనేమో ఎక్కువ పెట్టా. ఇంకక్కడ బోసి ఇచ్చేస్తున్నా వాడికి. పని చేసి అంటే ఎంత పిల్లలు ఉంటే అంత కష్టం అనిపించదు, కానీ కడిగి కడిగి తోమి 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 అన్నీ తీసేసి కడుగుతా. పప్పు డబ్బాలు, గ్లాసులు డైలీ దోమవి కూడా మొత్తం తీసి బయట వేస్తానమాట. మొత్తం సామాను మొత్తం బయట వేసి ఆ కిచెన్ అంతా మంచిగా నీళ్ళతో కడిగేస్తా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అరటిపండు వేసిన తర్వాత జీడిపప్పు, బాదం పప్పు అయితే వేసేస్తున్నా. మంచి హెల్దీగా ఉంటారని గిన్నెల కింద వేస్తున్నా చూడండి. మంచిగా మిక్సీ అయితే పడుతున్నా ఫ్రెండ్స్. మామూలుగా చిన్న మిక్సీ గిన్నెలు అయితే అక్కడే పెట్టేసి తిప్పితే వస్తుంది. ఇది జ్యూస్ అది కదా, పొడవుగా ఉంది, అందుకు అక్కడ పట్టదనమాట సెల్ఫ్లో. అందుకే ఇక్కడ తీసి పెడుతున్నా. మళ్ళీ ఇది రాగానే కూడా తాగడు, చేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట. ఎందుకంటే వచ్చేసరికి ఎవరో ఒకరు ఫోన్ చేస్తాడు. అక్కడికి ఇక్కడికి వెళ్ళి వచ్చేసరికి 7, 7:30, ఒక్కోసారి 8 కూడా అయింది నైట్ ఇంటికి వచ్చేసరికి. మళ్ళీ అప్పుడు వచ్చి స్నానం చేసుకొని అప్పుడు ఇంకా పడుకునేటప్పుడు తాగటమే. నేనేంటంటే ఈరోజు కొంచెం ఇది తాగేసి
ఒక యాపిల్ తింటే సరిపోతుందిలే ఆయనకి అన్నట్టు చేస్తున్నా అనమాట. ఫస్ట్ టైం చేస్తున్నా కదా, కొంచెం డౌట్గా చేస్తున్నా. ఇట్లానో ఇట్లా కాదో కూడా తెలియదు, ఇట్లా చేయాలనిపించింది, ఇట్లా చేసేస్తున్నా అనమాట. చూడండి, అది మిక్సీ పెట్టినాక పాలు అయితే వేసా, గ్లాసులో పోస్తున్నా. అంటే కార్తీక్ ట్యూషన్కి వెళ్తాడు కదా, వాడికి కొద్దిగా పోసి ఇచ్చేస్తున్నా. మళ్ళీ వాడు వచ్చేసరికి 10 అయ్యిద్ది, అందుకోసమని. మంచిగా ఐస్ క్యూబ్స్ వేస్తున్నా. కానీ చల్లటి పాలు, మంచిగా చల్లటి పాలు పోసుకుంటే బాగుంటుంది. అంత చల్లగా లేవు, నేను ఊరక కాగబెట్టి అట్లా చల్లగా చేసే. నేను ముందే కానీ కాగబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుంటే బాగుండేదేమో. అట్లా కాగబెట్టిన పాలే కానీ మళ్ళీ ఎందుకో కాగబెట్టాలనిపించింది. లైట్గా కాగబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టా, మళ్ళీ ఎట్లా ఉంటే ఏమో నన్ను డౌట్ తోటి మళ్ళీ పెట్టా. టేస్ట్ చూస్తున్నా ఫ్రెండ్స్. నేను ఏం మొత్తం తాగలే, ఊరకు టేస్ట్ చూసి వాడికి ఇచ్చేసా కార్తీక్కి. వాడికి టైం అవుతుంది, ట్యూషన్ టైం వెళ్తాడేమోనని. బూస్టే అడ్డం వస్తుంది మూతికి. కానీ బాగానే ఉందిలే టేస్ట్ అయితే, ఎందుకంటే జీడిపప్పు బాదం పప్పు ఎక్కువ వేసా. బాగానే ఉంది. ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.